నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. పవన్ పవర్ పంచ్. ఏంటా పవన్ పవర్ పంచ్? ఇప్పుడు అమరావతి నుంచి ఢిల్లీ దాకా, గల్లీ నుంచి గ్లోబల్ దాకా ఒకటే సౌండ్. అది ఒక వ్యక్తి గలం కాదు, ఒక సిద్ధాంతం వేసిన అడుగు కొనిదెల పవన్ కళ్యాణ్. ఆయన మాటల్లో ఒక నిశ్శబ్ద విప్లవం ఉంటుంది. ఆయన ఆలోచనలో ఒక సరిహద్దులు లేని ప్రపంచం కనిపిస్తుంది. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక కొత్త చర్చకు దారితీసింది. ఆ ప్రసంగంలో ఆ పవర్ పంచులను, ఒక పొలిటికల్ థ్రిల్లర్ను మరిపించేస్తుంది. మరి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ గురించి క్లుప్తంగా ప్రస్తావన, తెలంగాణ గురించి నాకు పెద్దగా తెలియదని ఒక సాధారణ వ్యక్తిగా మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ఒక గంభీరమైన సత్యాన్ని ఆవిష్కరించారు. తెలంగాణలో పోటీ చేస్తానో లేదో తెలియదు, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మీదే దృష్టి పెట్టా. మరి తెలంగాణలో కనీసం ప్రచారం కూడా చేయలేదు, కానీ ఫలితం మాత్రం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇక ప్రచారం చేయకుండానే 2 స్థానాల్లో విజయ్ జెండా పాత్రం అనేది రాజకీయ చదరంగంలో ఒక అనూహ్య మలుపు. కొందరు ఎంతో ఉత్సాహంగా పోటీ చేసి ఓడిపోయి ఉండొచ్చు, కానీ గెలుపోటములు ఇక్కడ ముఖ్యం కాదు. మరి ఈ చిన్న విషయమే రేపటి ఒక మహాప్రస్థానానికి పునాది అని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. పవన్ కళ్యాణ్ రాజకీయం, ఆయన మాట్లాడే మాటలు ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత విచిత్రంగా ఉంటుందో, ఎంత ఆలోచన పరంగా ఉంటుందన్నదికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆ కొనిదెల సింహమే అనుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో ఆయన అడుగులు వేయడం, ఆ తర్వాత ఇబ్బందులు పడడం, కష్టాలు పడడం, అయినా భయపడకుండా పారిపోకుండా నిలబడినప్పుడు ఆ వచ్చిన విజయం ఉంటుంది చూసారా, ఆ కిక్కే వేరు. ఆ కిక్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ సేనాని. నాకేమనిపించింది అంటే, ఒక సైనికుడు దేనికి ఇస్తాడు? ఒక పనికి ఉద్యమిస్తాడు. అంటే ఒక పర్టికులర్ టాస్క్ ఒక ఉద్యమించేవాడు, ఒక ఉద్యమానికి నిలబడేవాడు. ఇప్పుడు జన సైనికులు ఎందుకు బలం అంటే వాడు ఉద్యమిస్తారు. వాళ్ళు నేను ఉద్యమం నాకు ఎలా ఉంటుంది, ఐఎమ్ నాట్ పొలిటికల్ లీడర్, నేను ఉద్యమకారుడు ప్రాక్టికల్ పాలిటిక్స్ చేసి ఎలా ఉంటుందో మీకు జనసేన చేసి చూపిస్తుంది. సో మన పార్టీలో ఉండే వాళ్ళందరూ ఉద్యమకారులే. కాకపోతే దాన్ని సంస్కృత పదం ఉద్యమే తీసుకున్నాం. ఇది దేనికి తీసుకున్నాం అంటే, ఉద్యమే అనే పదం ఇది మన నారాయణ పండితులు వారు చెప్పిన సుభాషితం నుంచి ఈ పదం తీసుకున్నాం. ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణి నా మనోరథైః నాహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః అనేది సుభాషితం. ఏదైనా సత్కార్యాన్ని సంకల్పించినప్పుడు దృఢ సంకల్పం ఉండాలి, కొనసాగించడానికి కృషి ఉండాలి. అవి అత్యంత ఆవశ్యకమే కాక కీలకం కూడా. సాధనలో ఎదురయ్యే ఒడిదుడుకుల్ని తట్టుకొని లక్ష్యాన్ని సాధించేందుకు పట్టుబట్టి వదలన్న వాడే ఉద్యమి, అతనే మన జన సైనికుడు. అందుకని ఇది ఉద్యమి మెంబర్షిప్ కింద తీసుకోండి. మరి రాజకీయాల్లో అందరూ లెక్కలు చూస్తారు, పవన్ కళ్యాణ్ మాత్రం నాయకత్వ లక్షణాలు చూస్తారు. వేల మంది, లక్షల మంది గుంపులుగా రావచ్చు, కానీ వారిని సరైన దిశలో నడిపించే నాయకుడు లేకపోతే ఆ గుంపుకు విలువ లేదు. నేను సంఖ్యాబలాన్ని నమ్మను, కానీ 1,00,000 మందిని కదిలించగలిగే ఆ ఒక్కరిని నమ్ముతాను. 10 మందిని ప్రభావితం చేయగలిగే వ్యక్తి వెనుక నిలబడతాను అన్న పవన్ కళ్యాణ్ మాటల్లో విజన్ స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు నెటిజన్లు. ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ రకమైన స్పీచ్ ఆయన ఇచ్చాడు. ఎందుకంటే నేను 10 మందినే నమ్ముతాను, నా దగ్గర 1,00,000 మంది జై 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 పవన్, జై పవన్, జై పవన్, సీఎం పవన్, సీఎం పవన్, సీఎం పవన్ అన్నా సరే, అదంతా సరే వాళ్ళ అభిమానం, వాళ్ళ ఆనందం. నన్ను చూసి వాళ్ళకి నా మీద ఉన్న అభిమానంతో వాళ్ళు మాట్లాడతారు. కానీ ఒక్కరు చాలు నా వెనకాతల ఒకడు 10 మందిని తీసుకొచ్చేవాడు, వాళ్ళు నాకు ముఖ్యం. అలాంటి వాళ్ళని నేను నా గుండెల్లో పెట్టుకుంటాను అని చెప్పి ఆయన ఇచ్చిన మెసేజ్ ఈరోజు క్యాడర్ అందరికీ కూడా కళ్ళు తెరిపించిందా అన్నట్లుగా ఉంటుంది. మరి ఒక చిన్న ప్రాంతానికి మాత్రమే పరిమితం కావడం పవన్ కళ్యాణ్ శైలి కాదు. ఇక నిద్రాణమై ఉన్న జాతీయ భావంలో కదలిక తీసుకురావడమే ఆయన లక్ష్యం. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఇలా ఏ రాష్ట్రమైనా సరే మనం మాట్లాడుతున్న భావజాలం చాలా కీలకం అంటాడు ఆయన. మరొక వైపు 21వ శతాబ్దపు సవాళ్లకు సమాధానం ఇచ్చేలా మన ఆలోచనలు ఉండాలి అని ఒక పక్క పిలుపునిస్తూనే, మరొక వైపు ఒక చిన్న ప్రాంతం అని గిరికీసుకుని కూర్చుంటే మార్పు రాదు. కార్ల్ మార్క్స్ ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని పిలుపునిచ్చినప్పుడు 1,00,000 మంది ఎలా కదిలారో, అదే తరహాలో ఒక విశాలమైన దృష్టితో ఆలోచించినప్పుడే సామాజిక మార్పు సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆ సందేశం చాలామందిని ఇన్స్పిరేషన్ గురి చేస్తుంది అంటున్నారు. క్షేత్రస్థాయిలో తమ పరిధిలో ఉన్న సాధక్ తాలూకు పని ఏంటంటే,
అని మీరు మీరు చేసేది సాధక్ అని నేను గౌరవంగా పిలుస్తాను. నాకు ఎలా ఉంటుంది, సాధకులైన నా జన సైనికులారా, ఉద్యమించిన ఉద్యమకారులైన నా ఉద్యమీలారా, నాకు చెప్పడానికి బలం ఉంది. సో జనసేన చేపట్టి సభ్యత్వ నమోదులో మన వాలంటీర్ని ఈ రోజు నుంచి బాధ్యత చేపట్టేవని మనం గుర్తించే వారికి సాధక్ అని గౌరవప్రదంగా వారిని మనం పిలుస్తున్నాం. క్షేత్రస్థాయిలో తన పరిధిలో ఉన్న సమూహాన్ని ప్రేరణ కల్పించి, పార్టీ సిద్ధాంతాల పట్ల ప్రేరణ ఇచ్చి, కార్యక్రమాల పట్ల ఆకర్షితులను చేసి, సభ్యుల్ని చేసే బాధ్యత కలిగిన వారిని గౌరవించాలని సదుద్దేశంతో వారికి సాధక్ అనేది నేను నిర్ణయించడం జరిగింది. అలాగే పార్టీకి అప్పగించిన బాధ్యతను, నిర్దేశిత లక్ష్యాన్ని సాధించాలన్న తపన, పట్టుదల కలిగిన వ్యక్తి సాధక్. కార్యసాధనలో ఎదురయ్యే సవాళ్ళను కూడా అధిగమించి ముందుకు వెళ్ళే స్థైర్యం వీరిలో ఉంటుంది. నిజంగా ఇలాంటి వాళ్ళు లేకపోతే నన్ను తెలంగాణ బోర్డర్లో ఆపేసినా, రేపు పొద్దున వైజాగ్లో ఆపేసినా, లేదంటే ఇక్కడ కూర్చొని ఇప్పటంలో ఆపేసినా, మనం ఇలాంటి సాధకుల బలం లేకపోతే అసలు ముందుకు వెళ్ళేవాళ్ళం కాదు. సో అందుకని ఇలాంటి సవాళ్ళు అధిగమించే ముందుకు వెళ్ళే స్థైర్యం వీరిలో ఉంటుంది. తన పరిధిలో తన శక్తి సామర్థ్యాలతో పార్టీ ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకుంటాడు సాధక్. ప్రతి సాధక్ ఒక ఉద్యమి స్థాయి నుంచి తన పరిధిలో మరింత మందిని ఉత్తేజపరిచి జనసేన సిద్ధాంతాలను చేపట్టే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళగలిగేవారే సాధకులు. మరి ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెబుతారు, కానీ ఆ మాట వెనుక ఉన్న బాధ్యతను పవన్ కళ్యాణ్ విభిన్నంగా చూశారా అనిపించే విధంగా ఆయన మాటలు ఉన్నాయి. మరి నేను పార్టీ పెట్టేటప్పుడు ఒక సుదీర్ఘమైన ఆలోచన చేశాను. మరి కేవలం అధికారమే పరమావధిగా కాకుండా సిద్ధాంతమే ప్రాణంగా పార్టీని నడిపించాలన్నది నా వ్యూహం. మరి ఒక పక్క పొలిటికల్ థ్రిల్లర్లో హీరో తన లక్ష్యం కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాజీ పడకుండా వెళ్తే తీరులోనే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కనిపిస్తుంది. చివరికి పవన్ చెప్పిన మాటల సారాంశం ఏంటంటే, గెలుపు అనేది అంకెల్లో ఉండదని, మనం కదిలించే గుండెల్లో ఉంటుందని. మరి ప్రాంతీయ సరిహద్దులు దాటిన ఒక జాతీయ సిద్ధాంతం ఆయన ఎంచుకున్నారా? మరి బలమైన నాయకత్వం ఇవే 21వ శతాబ్దపు రాజకీయాలకు దిక్సూచిగా మారుతుందా? ఒక్క మాట అండి, వేల అర్థాలు. అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ వరకే పవన్ కళ్యాణ్ పరిమితం కావాలనుకోవట్లేదు. ఎందుకంటే తెలంగాణలో విజయం, ఊహించిన విజయం. అసలు జనసేన ఎక్కడ ఉంది, వాళ్ళకి ఏంటి సంబంధం అన్నారు. 2 సీట్లు గెలిచినాయి, 2 గెలిచారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈరోజు మహారాష్ట్ర మన వైపు చూస్తుంది అంటున్నారు, తమిళనాడు మన వైపు చూస్తుంది అంటున్నారు. సో జాతీయ రాజకీయాల్లో కూడా ఒక వ్యాక్యూమ్ ఉందని చెప్పి భావన అర్థమవుతుంది. సరే, ఈయన ఎవరితో పొత్తుల్లో వెళ్తారో, వేరే రకంగా వెళ్తారో తర్వాత అంశం. కానీ పవన్ వైపు దేశం చూస్తుంది. ఎందుకంటే మోదీ గారు ఎంతో ఆప్యాయంగా చూస్తారు, బీజేపీ దగ్గరికి తీసుకుంటుంది. భావితరం నాయకుడు పవన్ కళ్యాణ్ అనే విధంగా వాళ్ళ మాటలు తీరుంటున్నది, వాళ్ళ చేతలు తీరుకుండా ఉంటున్నది. మరి ఇలాంటి నేపథ్యం మోదీ ఆప్యాయతగా పిలిచి సౌత్ నువ్వు వేలయ్యా, నేను నార్త్ చూసుకుంటాను అంటే, మరి 2 ఉద్దండులు ఒక్కసారిగా వెలుగులోకి వస్తే ఇంకా సీన్ ఎలా ఉంటుంది? మల్టీ స్టార్ మూవీలా ఉంటుంది, బ్లాక్ బస్టర్ అయిపోతుంది, దేశాలు దాటిపోతుంది. ఒకటి కాదు కదా, ఒక రాష్ట్రానికి పరిమితం, ఇంకోటి పరిమితం. సింపుల్గా చెప్పాలంటే ఈ మల్టీ స్టార్ కానీ పొలిటికల్ పాన్ ఇండియా, రీల్ కాదు అంటున్నారు నెటిజన్లు. మరి చూద్దాం, మరి పవన్ ఏ రకంగా ఎలాంటి విజన్తో ముందుకు సాగుతారో, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే నేతగా ఎదుగుతాడా చూద్దాం.